హాయ్ అండి, వెల్కమ్ టు కుశల కిచెన్ అండి. ఈరోజు అయితే పెళ్లి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకును రెడీ చేసినాక చర్చికి వెళ్ళడానికని రోడ్డు మీదకి తీసుకొస్తారండి. తీసుకొచ్చినాక పెళ్లి కూతురికి మేనమామ కానీ బావ కానీ ఉంటే పెళ్లి కూతుర్ని ఎత్తుకోవాలండి. అలాగే పెళ్లి కొడుకు కూడా బావ కానీ మేనమామ కానీ ఉంటే ఎత్తుకుంటారండి. ఎత్తుకొని 3 రౌండ్లు అయితే తిరుగుతారండి. అలా ఎందుకు తిరుగుతారంటే అదొక పద్ధతి అండి. 3 రౌండ్లు తిరుగుతారు, కంపల్సరీ 3 రౌండ్లు తిరగాల్సిందే. 3 రౌండ్లు తిరిగినాక ఆ రగ్గులు తీసేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎత్తుకొని తిరిగేటప్పుడే గంధం చల్లుకోవాలండి. అది చూడండి, పెళ్లి కూతురు రెడీగా పట్టుకుంది గంధం చల్లడానికి. అయితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇలా చల్లుకుంటారండి గంధం అయితే. చల్లుకున్నాక పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చర్చి దగ్గరికి అయితే పిలుచుకుపోతారండి. మేమందరం పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వెనకాలే వెళ్ళినాం, చుట్టాలందరము. మేమైతే పెళ్లి కొడుకు తాలూకండి. మా అక్క వాళ్ళ తోడికోడలు కొడుకు పెళ్లి కొడుకు అయితే మా పెద్దక్క వాళ్ళ వెళ్ళినాము. పెళ్లి కూతురు మేనమామ అలాగే పెళ్లి కొడుకు తండ్రి ఇద్దరు కలిసి ఫాదర్ కలిసి చేయి పట్టించినారండి. పెళ్లి కూతురిది పెళ్లి కొడుకుది అయితే చేయి పట్టించినది అయిపోయినాకైతే మనకు ప్రామిస్ చేపిస్తారు కదండి చర్చిలో అయితే, రోగికైనాను దేనికైనాను విడిచిపెట్టి వెళ్ళను అని ఆ ప్రామిస్లు అయితే బాబుగారు భార్యాభర్తలు ఇరువురితో చేపిస్తున్నారండి. పెళ్లి కొడుకుతోనూ పెళ్లి కూతురుతోనూ అయిపోయింది. ప్రమాణాలన్నీ చేపించినాడు. తలంబ్రాలు పంచుతుందండి మా అక్క వాళ్ళ తోడికోడలు బిడ్డ పంచుతుంది. పెళ్లి కొడుకు చెల్లెలు అవుతుంది ఆ పాప, తనతోనైతే పంచేస్తున్నారు. తలంబ్రాలు అయితే అయితే పంచడం అయిపోయిందండి. తలంబ్రాలు వంచినాక బాబుగారు అయితే ప్రేయర్ చేస్తున్నారండి. చర్చిలో ప్రేయర్ చేస్తున్నారు. అందరు సైలెంట్గా ఉన్నారండి, ప్రేయర్ చేస్తున్నారు. ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీసుకుంటున్నారు. అలాగే తాలిబొట్టు కట్టడానికి అమ్మాయి ముసుకైతే తీసినాడండి పెళ్లి కొడుకు. ఇప్పుడు తాలిబొట్టు పట్టుకుంటాడు పెళ్లి కొడుకు అయితే. తాలిబొట్టు పట్టుకొని మనకందరికీ చూపించాలండి. అందరికీ సమతమేనా అని చూపించాలి. పెళ్లి కొడుకు అయితే తాలిబొట్టు అందరికీ చూపించి అందరి అనుమతి తీసుకోవాలండి. అలా చేయమని చెప్తారు పెద్దవాళ్ళు. చూడండి, పెళ్లి కొడుకు అయితే చూపిస్తున్నాడు తాలిబొట్టు. అందరికీ ఇష్టమేనా అని అడుగుతున్నాడు పెళ్లి కొడుకు అయితే. అందరికీ ఇష్టమే అని చెప్తున్నారండి పెళ్లి కొడుకుకి అందరైతే. అందరికీ ఇష్టమే అని చెప్పినామండి. అందరికీ సమంతమే అని చెప్పినాక 3 ముళ్ళు అయితే వేస్తున్నాడండి. ఫోటోగ్రాఫర్ అయితే పక్కకు జరగడం లేదు, మాకు అసలు కనపడమే లేదు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. కరెక్ట్ వాళ్ళ వెనుకలనే కూర్చున్నాను నేనైతే. చూడండి, ఇప్పుడు జరిగినాడు. 3 ముళ్ళు అయితే వేస్తున్నారండి. పెళ్లి కొడుకు అయితే చాలా మంచివాడండి, అస్సలు ఎటువంటి చెడు అలవాట్లు లేవు. పెళ్లి కొడుకు అయితే చాలా మంచివాడు. ఆ అమ్మాయి కూడా చాలా బాగుందండి. ఇద్దరు జోడి చాలా బాగుంది, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు జోడి. 3 ముళ్ళు అయితే వేస్తున్నాడు. చూడండి మీరు కూడా. మూడు ముళ్ళు వేయడం అయితే అయిపోయిందండి. ప్రార్థన చేస్తున్నారు బాబుగారు అయితే. అందరు తలలు వంచుకొని ఉన్నాము. ప్రార్థన చేసేది అయిపోయినాక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బాబు దగ్గర నుంచి వాకిల్ దాకా నడుచుకుంటూ వెళ్ళాలండి. నడుచుకుంటూ వెళ్తే అందరు అక్షింతలు పడతాయి వాళ్ళ మీద. అక్షింతలు చల్లుతున్నాం అందరం మేమైతే. ఆ వాకిల్ దాకా వెళ్ళి బయట ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదండి, చర్చి నిండిపోయింది. బయట కూడా చాలా మంది ఉన్నారు. బయటకు కూడా పోయి వాకిల్ దగ్గర నిలబడి వాళ్ళతో కూడా అక్షింతలు వేయించుకొని ముందుకు నడుచుకుంటూ వస్తున్నారండి. అలా ఒకసారి వెళ్ళి రావాలండి. అంటే బయట ఉన్న వాళ్ళు అందరు అక్షింతలు అక్కడే నిలబడితే పడవు కదండి, అందుకని అక్కడి నుంచి ఇక్కడ దాకా నడిపిస్తారండి. ఒక రౌండ్ అయితే వెళ్ళి రావాలి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే. అందరూ అక్షింతలు వెళ్ళేటప్పుడు కొన్ని వచ్చేటప్పుడు కొన్ని బ్యాలెన్స్ పెట్టుకొని వేస్తారు. అక్కడైతే చర్చి దగ్గర అయిపోయింది. ఇంటి దగ్గరికి అయితే వచ్చినామండి. ఇంటి దగ్గరికి అయితే వచ్చినాము. అందరూ భోజనాలు చేస్తున్నారండి. అందరూ చర్చి దగ్గర నుంచి ఆకలికొని ఉన్నారండి. చిన్నపిల్లలు కూడా ఉన్నారు. భోజనాలు అయితే వచ్చినారో లేదో అందరు భోజనాలు పెట్టించుకొని తింటున్నారు.
చూడండి వడ్డిస్తున్నారు, వడ్డించేతోళ్ళు తినేతోళ్ళు తింటున్నారండి. కలర్ రైస్ అలాగే చికెను, గోంగూర చట్నీ అన్నీ చాలా సూపర్గా ఉన్నాయండి. వంట ఎవరు చేసినారు కానీ చాలా టేస్టీగా సూపర్గా ఉంది. చూడండి చికెన్ అయితే గ్రేవీ చేసినారండి. చికెన్ 50 కేజీలు 100 కేజీలు తెచ్చినారు. చికెన్ అయితే చాలా బాగుందండి. చికెన్ వంట చేసిన వాళ్ళు అయితే చాలా సూపర్గా చేసినారు. చూడండి ఇదైతే కలర్ రైస్ అండి. దీక్ష అయితే పెద్దగా ఉంది. తర్వాత పెరుగు చట్నీ, తర్వాత గోంగూర పచ్చడి అండి. గోంగూర పచ్చడి కూడా టేస్ట్ అయితే చాలా ఉందండి. పుల్ల పుల్లగా చాలా బాగుంది. అలాగే వైట్ రైస్ అండి. వైట్ రైస్ అంటే కొంతమంది తగ్గిన వాళ్ళు వైట్ రైస్ తింటారండి. కలర్ రైస్ అరగదు కాబట్టి తినరు. చికెన్ అయితే ఇంత పెద్ద అదే చికెన్ కర్రీకి సపరేట్ ఉంటుందండి. ఇదైతే దాంట్లో చేసినారు. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. భోజనాలు అయితే మాకు చాలా బాగా నచ్చినాయి. మేమైతే కడుపు నిండా తిన్నాం అందరము. ఇక్కడైతే మా వాళ్ళు అందరు కూర్చున్నారు. నన్ను వీడియోది అని చూపిస్తున్నారు అందరూ. చూడండి వీళ్ళందరూ మా బంధువులు, మా చుట్టాలే అందరూ ఇంటి దగ్గర కూర్చొని తింటున్నారండి. పందిరి దగ్గర అయితే తినలేదు చాలా మంది. ఇంటి దగ్గర కూర్చొని అన్నీ నిదానంగా వేపించుకొని తింటున్నారండి అన్నీ. ఇదిగో వీళ్ళనంతా వీడియో తీసినాక నేనైతే ముందుకు వెళ్తున్నానండి వీడియో తీసుకుంటూ. అక్కడ అన్నాలు పెట్టడానికి సేమే అయితే వేసినారండి. ఇక్కడ పెట్టించుకునేతోళ్ళు పెట్టించుకొని తింటున్నారండి. ఫోటో దిగేతోళ్ళు అయితే అప్పుడే ఫోటోల కాడికి అయితే వెళ్ళిపోయినారండి. వాళ్ళు ఫోటో దిగుతున్నారు చూడండి. ఫోటో దిగే వాళ్ళు అయితే ఫోటో దిగుతున్నారు. సదింపులు అయితే రాసుకుంటున్నారండి. ఫోటోలు దిగి ఇంకా వాళ్ళకి పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి తన తల్లిదండ్రులకి చెప్పేసి వెళ్ళిపోతున్నారండి. పోయిస్తామని. అంతేనండి. ఈ కాలంలో 2-3 రోజులు ఉన్నారండి. అస్సలు మనం ఊకే వచ్చినామా, పెళ్లికి తిన్నామా, సదింపులు పెట్టినామా, వెళ్ళినామా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్